ఇషిక ఆఫీస్కి ఎందుకు సూర్య? వర్క్ అంతా మన ఇద్దరం చూసుకుంటున్నాం కదా. మీరు వర్క్లో చాలా స్లో నాన్న. మీ లేజినెస్ ఇంకా పూర్తిగా పోలేదు. నాకు యాక్టివ్గా పనిచేయాలి. ఇషిక ఉంటే నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది. అదేంటి సూర్య, మిమ్మల్ని పిల్లల గురించి ప్లాన్ చేసుకోమంటే మళ్ళీ ఆఫీసు బిజినెస్ ఏంటివన్నీ? పిల్లల కంటే కూడా ఇప్పుడు నాకు నా కెరీరే ఇంపార్టెంట్ పెద్దమ్మా. ఇప్పుడు నేను అలర్ట్ కాకపోతే ఎప్పటికీ ఒకరి చేతిలో కీలుబొమ్మగానే మిగిలిపోతాను. అయినా ఇంట్లో పెద్దగా చదువుకొని ఆడవాళ్ళంతా కెరియర్ మీద ఫోకస్ చేస్తూ స్పోర్ట్స్ అని బిజినెస్ అని వెళ్తుంటే నా భార్య మాత్రం అంట్లు తోముకుంటూ కూర్చోవడం కరెక్ట్ కాదు కదా పెద్దమ్మా. సూర్య, మీ బాధ్యతలు మీరు సక్రమంగా చూసుకోవాలనే రుద్ర ఎవరి బిజినెస్లో వాళ్ళకి అప్పగించింది. మీరు కెరీర్ మీద ఫోకస్ చేస్తామంటే మేమాత్రం వద్దంటావా? కాకపోతే నిర్ణయం తీసుకునే ముందు పెద్దవాళ్ళం ఒక్కసారి మాతో కూడా డిస్కస్ చేస్తే మంచేదో చెడేదో చెప్తాం కదా. ఈ రూల్స్ నా ఒక్కడికైనా పెదనానా లేక ఇంట్లో అందరికీ వర్తిస్తాయా? ఏం లేదు, పెద్దమ్మ వద్దని చెప్పాక కూడా రుద్రన్నయ్య గంగ వదిన్ని బాక్సింగ్ ప్రాక్టీస్కి తీసుకెళ్తున్నాడు కదా. అంటే ఇంట్లో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చానే కదా. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇషిక, వెళ్దామా? 1 minute సూర్య, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య మావయ్య. నన్ను బిజినెస్ సైడ్ మీరు చాలా ఎంకరేజ్ చేశారు బ్రో. మీ దగ్గర నేను బిజినెస్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ చేస్తున్నాను. నేను సక్సెస్ అవ్వాలని నన్ను బ్లెస్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఇషిక. నీ సపోర్ట్తో సూర్య మరింత సక్సెస్ అవుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ బ్రో. ప్లీజ్